2026లో క్రికెట్ ప్రియుల టీమిండియా ఒక పెద్ద పండుగను తీసుకొస్తుంది. ఈ ఏడాది భారత జట్టు షెడ్యూల్ బిజీగా ఉండబోతోంది. అయితే ఈసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా ఇతర స్టార్ ప్లేయర్లు కీలక మ్యాచ్లలో ఆడనున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టీమిండియా 2026లో చాలా బిజీ షెడ్యూల్తో మైదానంలోకి దిగబోతోంది. ఈ ఏడాది మన భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రతిష్టాత్మక టోర్నమెంట్లు, సిరీస్లతో సిద్ధమైంది. ఒకవైపు సొంత గడ్డపై జరిగే T20 వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది. మరోవైపు టెస్ట్ క్రికెట్ లో కోల్పోయిన మాజీ గ్లోరీని తిరిగి సంపాదించుకోవాలనే సవాల్ ముందుంది. ఈ ఏడాది మన జట్టు ఎన్ని T20లు, వన్డేలు, టెస్ట్లు ఆడనుంది? మన స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎన్ని మ్యాచ్లు ఆడబోతున్నారనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా జనవరి నెలలో న్యూజిలాండ్తో భారత్ వన్డేలు, T20 సిరీస్లను ఆడనుంది. ఈ సిరీస్ మన సొంత గడ్డపైనే జరగనుంది. మొత్తం 3 వన్డేలు, 5 T20లు ఉన్నాయి. వన్డే సిరీస్ జనవరి 11న మొదటి వన్డే వడోదరలో జరుగుతుంది. అనంతరం 14న రెండో వన్డే రాజ్కోట్ లో, 18న మూడో వన్డే ఇందోర్ లో ఆడనుంది. ఈ మ్యాచ్లు మన బ్యాటింగ్ లైనప్ ను టెస్ట్ చేస్తాయి. జనవరి 21న మొదటి T20 నాగ్పూర్ లో, 23న రెండో T20 రాయ్పూర్ లో, 25న మూడో T20 గౌహతిలో, 28న నాలుగో T20 విశాఖపట్నంలో, 5ో T20 తిరువనంతపురంలో జరుగుతాయి. ఇక ఫిబ్రవరి, మార్చి నెలల్లో కీలక T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ఉంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. మన భారత్ గ్రూప్ A లో ఉంది. మన లీగ్ మ్యాచ్లు ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో, 12న నమీబియాతో ఢిల్లీలో, 15న పాకిస్తాన్తో కొలంబోలో జరుగుతాయి. 18న అహ్మదాబాద్ లో నెదర్లాండ్స్ తో జరుగుతాయి. ఇవి మనకు సూపర్ 8 కు క్వాలిఫై అవడానికి కీలకం కానున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 వరకు సూపర్ 8 మ్యాచ్లు జరుగుతాయి. ముంబైలో మార్చి 5న సెమీఫైనల్, 8న అహ్మదాబాద్ లో ఫైనల్ జరుగుతుంది. రోహిత్ శర్మ ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. జూలైలో మన టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తుంది. జూలై 1 నుంచి 11 వరకు 5 T20ల సిరీస్, ఆ తర్వాత 14 నుంచి 19 వరకు 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇంగ్లాండ్ పిచ్లపై మన బ్యాటర్లు, బౌలర్లు ఎలా పెర్ఫామ్ చేస్తారో చూడాలి. ఇది మన వైట్ బాల్ స్ట్రెంగ్త్ ను టెస్ట్ చేస్తుంది. ఆగస్టులో శ్రీలంక పర్యటనలో 2 టెస్టులు ఆడనున్నారు. ఇది మన టెస్ట్ స్పెషలిస్టులకు కీలకం, ఎందుకంటే శ్రీలంక స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లు మనకు సవాల్ విసురుతాయి. సెప్టెంబర్లో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ భారత్ 3 T20లు జరుగుతాయి. ఇది మన యంగ్ T20 జట్టుకు మంచి ప్రాక్టీస్ మ్యాచ్ కానుంది. మార్చి 26 నుంచి మే 31 వరకు ఫేవరెట్ లీగ్ IPL 19వ సీజన్ జరగనుంది. ఇది మన డొమెస్టిక్ ప్లేయర్లకు, యంగ్ టాలెంట్ కు స్టేజ్ సెట్ చేస్తుంది. IPL తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ ఉంటుంది. ఆఫ్ఘాన్ జట్టు మన భారత్ లో పర్యటిస్తుంది. ఒక టెస్టు, 3 వన్డేలు ఆడనుంది. తేదీలు, వేదికలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో ఆసియా క్రీడలు జరుగుతాయి. మన క్రికెట్ జట్టు ఇందులో పాల్గొంటుంది. ఇది మల్టీ స్పోర్ట్ ఈవెంట్ కాబట్టి మనకు అదనపు మ్యాచ్లుంటాయి. సెప్టెంబర్, అక్టోబర్లో వెస్టిండీస్ పర్యటన, మన భారత్లో 3 వన్డేలు, 5 T20లు ఆడనుంది. వెస్టిండీస్ పవర్ హిట్టింగ్ తో మనకు టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. అక్టోబర్, నవంబర్లో న్యూజిలాండ్ పర్యటన ఉంటుంది. చివరగా డిసెంబర్లో శ్రీలంక పర్యటన ఉంటుంది. మొత్తంగా చూస్తే 2026లో టీమిండియా దాదాపు 5 టెస్టులు, 18 వన్డేలు, 20కి పైగా T20లు ఆడనుంది. మన లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయానికొస్తే వారు T20 టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి వన్డేలో మాత్రమే ఆడతారు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో పాల్గొంటారు. మొత్తం 2026లో వారు 12 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనున్నారు.